కొత్త పట్టాదారుల బ్యాంకు ఖాతాల పరిశీలన సరిగ్గా ఉన్నట్లు తేలిన వెంటనే రైతు భరోసా నిధులు జమ. వ్యవసాయ శాఖ నిర్ణయం. రాష్ట్రంలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతుల బ్యాంకు ఖాతాల పరిశీలన ప్రక్రియను వ్యవసాయ శాఖ చేపట్టింది. వాటి నిర్ధారణ కోసం బ్యాంకులకు పంపించింది. ఆయా ఖాతాలు సరిగ్గా ఉన్నాయని తేలిన వెంటనే రైతు భరోసా నిధులు విడుదలవుతాయని తెలిపింది. దాదాపు 3 లక్షల మంది రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. వారితో పాటు ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలతో రైతు భరోసా సాయం కోసం వారంతా వ్యవసాయ అధికారులకు అయితే దరఖాస్తు చేసుకున్నారు. వాటి నమోదు పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 26 నుంచి రైతు భరోసా ప్రారంభించింది. ఇంతవరకు 3 ఎకరాల వరకు రైతులకు నిధులు విడుదల చేసింది. ఇందులో పాత పట్టాదారులకు మాత్రమే నిధులు జమ అవుతూ ఉండగా కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారికి రాలేదు. దీంతో వారికి సంబంధించి ఆందోళన మొదలైంది. వారు బ్యాంకులు, వ్యవసాయ అధికారులకు వద్దకు వెళ్ళి ఆరా తీస్తూ ఉన్నారన్నమాట. 2-3 రోజుల్లో జమ అయితే కాబోతున్నాయి. సో కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులకు సాయం విడుదల సందర్భంగా అక్రమాలు వెలుగు చూశాయని ఏఈఓలు కొందరు పాత పట్టాల పాస్ పుస్తకాలతో తమ బంధువులకు చెందిన బ్యాంకు ఖాతాల నంబర్లు కొత్తగా నమోదు చేసి వారితో నిధులు జమ చేసుకున్నట్లయితే చెప్పారు. అందువల్ల ఈసారి పకడ్బందీగా అన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయని, అందువల్ల కొత్త వారందరికీ కూడా 1-2 రోజుల్లో విడుదలవుతాయని చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని